అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఉప్పుడు పిండి చేస్తున్నాను. వరి నూకతోటి ఉప్పుడు పిండి చేస్తున్నాను, చూపిస్తాను రండి. వరి నూక ఒక బుల్లి గ్లాస్ వరి నూక తీసుకున్నానండి. ఈ గ్లాసుకి సరిపడానే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. నుండి కొద్దిగా పచ్చిశనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక్క ఎండుమిరపకాయ, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఇవన్నీ దీనికి కావాల్సింది. దీంట్లోకి మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే అల్లంను జీలకర్ర అండి. ఈ రెండు పడ్డండి చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ బుల్లి గ్లాస్ తోటి చేస్తున్నాను. వరినూక అండి ఇది. మార్కెట్లో సూపర్ మార్కెట్లో కొన్న వరినూక బుల్లి గ్లాస్ వరినూక. ఈ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. గ్లాస్ వరినూకకి 2 గ్లాసులు నీళ్ళు పోసేయాలి చేసేటప్పుడు. ఇది మనం చేస్తున్నప్పుడు ఈ నూకతో పాటు ఈ నూకకైతే ఒక గుప్పుడు చాయ్ పెసరపప్పు కూడా వేసుకోవాలండి. గుప్పుడు దీనికి ఒక గుప్పుడు మనం ఈ పెంచామనుకోండి, అది కూడా 2 గుప్పులు వేసుకోవచ్చు. దీనికైతే ఒక గుప్పుడు చాయ్ పెసరపప్పు సరిపోతుంది. అది వేసేటప్పుడు నేను చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. అండి స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాను. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఉప్పుడు పిండికండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే విడివిళ్ళాడుతూ బాగుంటుంది, కమ్మగా రుచిగా ఉంటుంది. విడివిళ్ళాడుతూనే ఉండాలి ఉప్మా. ఈ ఉప్పుడు పిండి విడివిళ్ళాడుతూనే ఉండాలి, ఉంటేనే రుచిగా ఉంటుంది. ముద్ద కట్టకుండా ఉండాలంటే కాస్త నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ఒకటిని ఐటమ్స్ వేసుకుందాం. నూనె కాగిందండి. మనం ఒకటి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒకటి వేసేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత అండి మనం తడి వస్తువులు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు పొడి సామాన్ అంతా కూడా వేగిన తర్వాత అవి వేద్దాం. వేగిపోయిందండి ఇది. ఇంకా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి శుభ్రంగా వేయించాలి. అల్లం, పచ్చిమిర్చి అన్నీ, కరివేపాకు అన్నీ వేగేయండి. కమ్మని వాసన ఇస్తుంది. వేగిపోయిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇందులోనూ మనం ఈ వరి నూకకు సరిపడా పెసరపప్పు వేసుకోవాలండి. ఉప్పుడు పిండి కదా ఇది, అందుకని దీనికి ఒక గుప్పుడు పెసరపప్పు పడుతుందండి. ఇందులోనే వేసి ఒక్కసారి ఇలా కలిపేస్తే విడివిళ్ళాడుతూ బాగుంటుందండి పెసరపప్పు. ఇప్పుడు పెసరపప్పు వేసి ఇలా ఒక్కసారి నూనెలో ఇలా వేయించాలి లైట్గా. మరీ ఎక్కువ ఏమక్కర్లేదండి, లైట్గా వేయించేస్తే పెసరపప్పు కూడా వేగడం వల్ల ఉప్పుడు పిండి చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. పచ్చి పెసరపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది. పచ్చి పెసరపప్పు కంటే కాస్త నూనెలో ఇలా వేయించిన పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి నూనెలో జస్ట్ ఎక్కువ కాదు, తక్కువగానండి, లైట్గా అలా వేయిస్తే చాలు. మరీ ఎర్రగా వేయించక్కర్లేదండి. ఇలా వేగిపోయింది కదా బాగాను. ఇప్పుడు దీంట్లోనూ మనం ఈ బుల్లి గ్లాస్ నూక చేసుకుంటున్నాం కదండి ఉప్మా, అందుకని ఇదే కొలత గ్లాస్తో దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇందులో పోపు వేగిపోయింది, నీళ్ళు పోసేస్తానండి గ్లాస్తో. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి.
2 గ్లాసులు పోసాను. పెసరపప్పు వేసాం కదండి, దాన్ని కొడవడానికి కాస్త ఒక్క చుక్క ఎంతో కదా, ఒక పావు గ్లాస్ కొంచెం చుక్కలా వేసుకున్నా బాగుంటుంది, పర్వాలేదు. 2 పావు నీళ్ళు పోసాను ఇందులోను, 2 పావు పోసాను. ఎందుకంటే పావు పెసరపప్పు ఉడకడానికి కూడా ఉంటుందని, మెత్తగా ఉంటుంది కాస్త. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, దీన్ని సరిపడా. ఇది ఎసరితో పాటును మరిగిపోతుంది శుభ్రంగా. ఎసరు మరిగాక నూక వేసుకుందామండి. నీళ్ళు చక్కగా మరిగిపోతున్నాయి, మాట నూక వేసేసుకోవచ్చు. నూక వేసేస్తున్నాను. పెసరపప్పు నూకతో పాటు ఉడుకుతున్నాను. దాన్ని పెసరపప్పుని ఒక 10 నిమిషాల ముందు ఉడికించాలనేది ఏం లేదండి. నూకతో పాటు అది కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కలిపేసి సిమ్లో పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకోవడం. మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అలాగా చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవడమే. ఒక 5 నిమిషాలు వండుకుంటే మెత్తగా ఉడుకుతుంది. అలా చూపిస్తాను. అండ్ ఒక 2 నిమిషాలు ఉడికేటప్పటికి ఎగువ ఎలా తయారైంది. నూనె అన్నీ సరిపోయిందండి, మనకి అన్నీ సరిపోయాయి. ఇలా ఉంది. ఇలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేయడం అండి. చక్కగా నెమ్మదిగా అలా అందంగా మగ్గుతుంది. మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికిపోయింది. నేను అంతా శుభ్రంగా ఉడికిపోయింది. వరి నూక, పెసరపప్పు, శనగపప్పు అన్నీ చక్కగా ఉడికిపోయింది. మనం సర్వింగ్ చేసుకోవడం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పెసరపప్పు వేయడం వల్ల ఇది మనకి మంచి చలవ చేస్తుందండి. మంచి చలవ చేస్తుంది. ఇది తినడానికి కూడా హాయిగా ఉంటుంది, అన్నం తిన్నట్టుగా ఉంటుంది. కడుపు బాగుంటుంది, చలవ చేస్తుంది, చాలా మంచిది. కమ్మగా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినచ్చు. ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి తయారైపోయింది. సర్వింగ్ సిద్ధంగా ఉంది. ఈ ఉప్పుడు పిండిలో మనం ఆవకాయ కానీ మాగాయ కానీ ఏమైనా పుల్లటి చట్నీలు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నంచుకోకపోయినా పర్వాలేదు, కమ్మగా తినేయచ్చు. నంచుకుందాం అనిపిస్తే ఆవకాయ నంచుకోవచ్చు, మాగాయ నంచుకోవచ్చు, ఏమైనా అల్లం పచ్చడి అలాంటివి కూడా నంచుకొని తినచ్చు. నచ్చిందండి మీకు? నచ్చితే కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.